సో హాయ్ గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ కొత్త వీడియోతోనైతే ముందరికి వచ్చేసాము. మేము డీమార్ట్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాము. అవేంటో మీకు ఇప్పుడు చూపించే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గట్టిగా మాట్లాడు, మర్చిపోకండి. ఇప్పుడైతే మనం వీడియోలకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడైతే ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ 4 ఐటమ్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాం. ఫస్ట్ 2 వచ్చేసి 3, 2, 1 గో. చూసారు కదా గైస్, అండ్ దిస్ ఇది షార్ప్నర్. సో గైస్, ఇదైతే మన వినిషా కంపాక్స్ అనమాట. ఇదైతే మనం డీమార్ట్లో కొన్నాము కరీంనగర్లో. ఫస్ట్ ఇలా వినిషా ఆల్రెడీ పెట్టేసుకుని చూడండి. ఫస్ట్ ఇక్కడ స్పేస్ అనేది ఉంది, చాలా స్పేస్ ఉంది ఇందులో. ఇక్కడ అయితే వినిషా ఎరేజర్ పెట్టుకుంది, ఎరేజర్ పెట్టుకుంది, ఇంకా షార్ప్నర్ పెట్టుకుంది. కింద పెన్ అండ్ పెన్సిల్ చూడండి. మీకు చూపిస్తాను తీసి. ఇవన్నీ కూడా మేము డీమార్ట్లోనే కొనుక్కున్నాము. చూడండి, ఇవైతే వినిషాయి. ఈ ఎరేజర్ న్యూ ఎరేజర్, ఇంకా కవర్ కూడా ఓపెన్ చేయలేదు వినిషన్ అయితే. అండ్ దిస్ ఇస్ ఎల్లో కలర్ ఎరేజర్ అండ్ షార్ప్నర్ గ్రే కలర్. మీకు ఇక్కడనే ఇంకా ఉంది కావచ్చు స్పేస్ అని అనుకుంటారు కదా. ఇంకా కింద కూడా ఉంది చూడండి. స్కేల్ పెట్టుకుంది ఇందులోనైతే వినిషా. చూడండి స్కేల్, టేబుల్స్ కూడా వచ్చినాయి గైస్. చూడండి, టేబుల్స్ అయితే వచ్చినాయి. కింద టేబుల్స్ అయితే వచ్చినాయి. మంచిగా ఎగ్జామ్లో కాపీ కడతారు. వినిషా ఓకే ఇవే చెప్తుంటుంది అందరికి. ఎగ్జామ్లో కాపీ కొట్టచ్చు అనుకుంటా. మ్యాథ్స్లో టేబుల్స్ వస్తే అంతే కదా. ఇక్కడనైతే వినిషాకి షార్పింగ్ చేసుకోవడానికి షార్ప్నర్ అవుతుంది. చూడండి, ఇక్కడ స్టాప్ అని ఉంటుంది. మరి డస్ట్ ఎలా తీసుకుంటాము అని డౌట్ రావచ్చు, కానీ మేము చూడండి ఇలా కింద పార్ట్ అయితే తీసేయచ్చు. మీకు చూపిస్తాను సార్. చూడండి, ఇలా ఉందా టైర్స్. ఈ టైర్స్ ఉన్నాయి కదా, ఈ టైర్స్ని ఇలా తీయాలి. చూడండి షార్ప్నర్ చూడండి ఎలా ఉందో. టైం పాస్ కి ఈ బస్ ఆడుకోవచ్చు మంచిగా. స్కూల్లో మనకి ఇంకా టీచర్ రాకపోతే ఆడుకోవచ్చు. చూడండి ఇలా. సో గైస్, చూడండి ఇలా టైర్స్ ఉన్నాయి, ఇలా కూడా ఆడుకోవచ్చు. చూడండి మంచిగా టైం పాస్ దీనికైతే పెట్టేస్తున్నాను. చూడండి గైస్, దీనికి టైర్స్ లేనిలాగా ఎలా అయిందో. ఇప్పుడు టైర్స్ నేను రివర్స్ పెట్టిన. సో వినిషన్ అయితే టైం పాస్ కాకపోతే ఈ స్కూల్లోనైతే ఆడుకుంటుంది అనమాట బెంచ్ మీద. అండ్ నెక్స్ట్ ఓవల్ కంపాస్ మీకు తెలుసు, ఇదైతే నాదనమాట. ఇలా లోపల మనకి చూడండి గాయస్ ఇది ఎలా ఉందో. బాల్స్ ఈ వినిషా కంపాక్స్ ఎలా ఉందో లైక్ చేయండి. వినిషా కంపాక్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నా కంపాక్స్ చూడండి. ఈ బాల్స్ నేను కూడా టైంపాస్ కాకపోతే ఇట్లా ఆడుకోవచ్చు స్కూల్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుందా, నాకు ఇక్కడ వచ్చిందనమాట షార్ప్నర్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది ఉంటారు. చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకొని ఫస్ట్ మనకి ఇక్కడ పెద్ద హోల్, ఇక్కడ పెన్సిల్స్, ఇక్కడ స్మాల్ కలర్ పెన్సిల్స్ అయితే షార్ప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లోపల ఏమున్నాయని డౌట్ అయ్యి ఉంటుంది. చూడండి గైస్, నేను వినిషలాగా పెట్టుకోను. ఈ వినిషలాగా రాదు నాకు జస్ట్ ఇట్లా పెద్దగా వస్తుంది. చూడండి, సేమ్ ఎరేజర్. ఇదైతే నా బ్లాక్ కలర్ షార్ప్నర్ అనమాట. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో గైస్, నాదైతే బ్లాక్ కలర్ షార్ప్నర్ అనమాట. చూడండి,
వినిషర్ అయితే యాష్ కలర్. అండ్ నెక్స్ట్ నా ఎరేజర్. నేను కూడా ఇది కవర్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట, ఇంకా ఈరోజే కొనుక్కున్నాం డిమార్ట్లో చూడండి. అండ్ నెక్స్ట్ వినిషా లాంటి పెన్సిల్. నెక్స్ట్ మన అందరికీ తెలిసే ఉంటుంది, పెంటానిక్ కంపెనీ నుంచి బ్లాక్ పెన్ అయితే తీసుకున్నాను, ఇంకా ప్లస్ బ్లూ పెన్ తీసుకున్నాను. బ్లూ పెన్స్ 5, బ్లాక్ పెన్స్ 5 అయితే తీసుకున్నాను. మీరు లోపల ఇలా చూస్తే ఇవన్నీ ఐటమ్స్ అయితే నాయి లోపల ఉన్నాయి. మీరు ఇలా ఇది ఉంది కదా, ఇదైతే మనం ఇలా పైనకి లేపుకోవచ్చు అనమాట. చూడండి చూడండి చాలా బాగుంది కదా. సో గైస్ మీరు కామెంట్లో చెప్పండి వినిషర్ బాగుందో నాది బాగుందో. నెక్స్ట్ మీకు వెనకాల ఏముందో చూపిస్తాను. అండ్ గైస్ బ్యాక్ సైడ్ ఏముందో మీకు చూపిస్తాను. ఇదైతే బ్యాక్ సైడ్ చూడండి. స్కేల్ పెన్సిల్ ఇంకో పెన్ అవుతుంది చూడండి. ఇదైతే నా బ్లూ పెన్, ఇదైతే నా స్కేల్. అండ్ ఇంకో 2 ఐటమ్స్ ఏమనుకుంటున్నారో చెప్పాలి ఇప్పుడు. సో గైస్ మన కంపాక్సెస్ అయితే పక్కకి పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏం ఐటమ్ మీకు చూపిస్తాను. మై గ్రీన్ కలర్ బాటిల్. ఈరోజే మన డిమార్ట్లోనే అయితే కొనుక్కున్నాను, స్పోర్ట్స్ బాటిల్. ఇది మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, మీకుందంటే లాక్, కిందికుందంటే ఓపెన్. చూడండి కిందికుంటే ఓపెన్ అవుతుంది ఇలా. అదే ఇది పైనకుందనుకోండి, ఇది ఓపెన్ అయితే కాదు, మనకైతే లాక్ అయి ఉంటుంది. మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఈరోజు జబ్బా చేసాము చూడండి, లోపల ఎలా ఉందో చూపిస్తాను. సో గైస్ ఇలా 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 ఉంటుంది స్ట్రా. లోపలనైతే చూడండి ఇలా ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్. ఇదైతే ప్లాస్టిక్ బాటిల్. ఫస్ట్ టైం ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్తున్నాం స్కూల్కి. అండ్ దట్ స్ట్రా చిన్నప్పటి నుంచి కొనుక్కోలేదు. స్ట్రా నేను చిన్న ఉన్నప్పుడు ఒకసారి ఎల్కేజీలో వాడినట్టున్నా. సేమ్ ఇలాంటిదే కానీ మొత్తం గ్రీనే ఉంటుంది. నెక్స్ట్ రెడ్ కలర్. నెక్స్ట్ వినిషాది రెడ్ కలర్. ఇది అసలు యాక్చువల్గా నేను తీసుకోవాలి, వినిషా తీసుకుంది. సో గైస్ ఇది కూడా అంతే చూడండి. ఇది లాక్ తీసేసాను ఇప్పుడు. చూడండి ఇలా ఓపెన్ అవుతుంది మనకి. వినిషాకి లోపల ఎలా ఉంటుంది అని అనుకోకండి, సేమ్ ఉంటాయి ఎట్లయినా. చూడండి ఇలా అండ్ ఇలా చూడండి సేమ్ కలర్ డిఫరెంట్. ఓన్లీ కలర్ అయితే డిఫరెంట్. ఓన్లీ లీటర్ బాటిల్. 1 లీటర్ బాటిల్ అనమాట ఇది. లీటర్ బాటిల్ మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఉంటుంది చూడండి, 1000 ml అని ఉంది. సో ఇది గైస్ మేము ఈరోజు తీసిన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.